బ్రెడ్ పొడి, ఎగ్ ఒకటి, తౌడు, గోధుమ పిండి. గోధుమ పిండి 200 గ్రాములు, తౌడు 100 గ్రాములు. మళ్ళీ తౌడు స్మెల్ కోసం మూడు బాగా మిక్స్. కోడిగుడ్డు ఒకటి, బాగా మిక్స్ చేసుకోవాలి. కోడిగుడ్డు వేసినాక ఈ రకం శుభ్రంగా కలిసిపోయేటట్టు కలపాలి. బాగా కలిపేసిన తర్వాత ఇంగువ స్మెల్ కోసం ఎంత దూరం ఉన్నా కానీ చిటికేడు ఇది కూడా బాగా కలపాలి. బ్రెడ్, గోధుమ పిండి, తౌడు, కోడిగుడ్డు ఇంకా వేసినాక ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత బాగా మిక్స్ అయిపోయిందా కలపాలి. కలిపిన తర్వాత లాస్ట్లో బెల్లం, నల్ల బెల్లం వాటర్, నల్ల బెల్లం బాగా కాగబెట్టుకొని బాగా హీట్ చేసి బాయిల్ చేసి మామూలు వాటర్ కాకుండా ఓన్లీ వాటర్తోనే ఈరోజు బయట చేస్తాం. చూద్దాం ఈ బయటికి అలా ఏం జరిగిద్దో. సింగిల్ ఉక్కు వాడుకోవచ్చు, సింగిల్ వాడుకోవచ్చు, త్రిబుల్ ఉక్కుకి, ఫీడర్ కూడా కలుపుకోవచ్చు. ఇదే విధంగా ఫీడర్ కూడా వాడుకోవచ్చు. ఈరోజు కలర్ అది ఏమి యూజ్ చేయట్లా. ఎందుకంటే వాటర్ ఫ్రెష్గా ఉంటాయి. వాటర్ బాగా లేకపోతే కలర్ యాడ్ చేయాలి. ఇట్లా కొంచెం పోసుకుందాం. ఓకే, ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి గట్టిగా. సింగిల్ ఉక్కుకైనా సింగిల్కైనా పనికి వస్తుంది. నెంబర్ 1గా సింగిల్ షికారి ఇంకా సూపర్గా ఉంటుంది. చూస్తా ఈరోజు ఏం పడతాయి చూసి ఆ వీడియో కూడా పెడతాను తప్పకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.